హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అయిపోయింది. రెండో విడత కూడా మొదలవబోతోంది. అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఎక్కువ అధిక శాతం మొన్న చూస్తే సిరిసిల్ల చూసాము. ఇప్పుడు ఆదిలాబాద్ చూస్తున్నాము. ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నిక లేకుండానే గ్రామస్తులు ఎన్నుకుంటున్నారు. అంటే ఎందుకు అనుకున్నారా? లేకపోతే వేరే పర్సన్ లేకపోతే ఇంత డబ్బులు ఇస్తారు. అంటే కొంతమంది 50 లక్షలు నేను ఊరు కోసం నేను ఖర్చు పెడతా, 50 లక్షలు ఇవ్వడము, కొంతమంది ₹1,00,00,000 ఇవ్వడము. యెస్. ఎందుకంటే ఎలక్షన్‌లో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ కూడా కొద్దో గొప్పో ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. సో కొంతమంది ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఎట్లాగో ఎలక్షన్‌లో ఖర్చు పెట్టుకోవాలి, అది వృధా అయిపోతది. దానికి గ్రామ పంచాయతీకి ఇంత అమౌంట్ మనం రాసిచ్చేస్తే ఇంత మేము ఖర్చు పెట్టుకుంటామంటే ఏకగ్రీవంగా మనం సర్పంచ్ అవ్వచ్చు. ఈ ఎలక్షన్ తలకాయ నొప్పి ఉండదు, ఏముండదు అని చెప్పి. సో ఈ నామినేషన్స్ పర్వం ఏమో పక్కన పెడితే గానీ ఇప్పుడు ఒకటో విడత నామినేషన్ అయిపోయింది. ఇప్పుడు రెండోది స్టార్ట్ అయింది. సో ఈ నామినేషన్స్ పర్వం ఏమో దేవుడెరుగు. కానీ ఏకగ్రీవం ఏకగ్రీవ ఎన్నిక అనేది పెను సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది. ఒక గ్రామాన్ని చూసి ఇంకో గ్రామం చూసి ఇంకో గ్రామం, అట్లా అన్ని గ్రామాలు ఎక్స్క్లూజివ్గా ఎక్కువ ఆదిలాబాద్లో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మనకు కూడా తెలుస్తోంది. ఎందుకు మీరు చూసుకున్నట్టయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 18 మంది సర్పంచులు రాజీనామాలు చేసినారు. ఎందుకని? మాకు నిధులు కేటాయించట్లేదు, సర్పంచులకు నిధులు కేటాయించట్లే, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించట్లే, రైతు వేదికలు కట్టిండ్రు, అది కట్టిర్రు, ఇది కట్టిర్రు, మా సొంత పైసలు పెట్టినాం మేము, మాకు బిల్స్ రావట్లే, అప్పుల పాలైపోయినామని చెప్పి సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గ్రామ పంచాయతీకి ఫండ్ ఇచ్చిందో ఆ ఫండును వేరే రూపంలో వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ నిధులను వేరే శాఖకు, పంచాయతీ శాఖకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను వేరే శాఖకు మరలించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసాము. అంటే స్వచ్ఛందంగా మొట్టమొదటిసారి ఈ ఫండ్ని మాకు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను ఎట్లా మీరు మరలిస్తారు అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు వరుసబెట్టి మరి రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే బిల్స్ రాక చాలామంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైనారు. వీళ్ళు కూడా పెద్ద పెద్ద అక్షరాలతోటి మేనిఫెస్టోలో పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని? మేము అధికారంలోకి రాగానే సర్పంచులకు ఇవ్వాల్సినటువంటి బాకీ నిధులు ఏవైతే ఉన్నాయో, బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము క్లియర్ చేస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. కానీ టోటలీ ఫెయిల్డ్ అక్కడ. ఇప్పటి వరకు ₹1 సర్పంచుల బిల్లులు కాదు కదా, అట్లీస్ట్ పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో ఇవి కూడా, పంచాయతీకి ఇవ్వాల్సిన ఫండ్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. గ్రామాల్లో ఏది కూడా చక్కగా జరుగుతలేదు అసలు చెప్పాలంటే. ఓకే, సో ఇట్లా ఇవన్నీ ఎందుకురా నాయన, ఇప్పుడు మళ్ళా ఈ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఆ పార్టీకి సపోర్ట్ చేసుడు, ఫుల్ డబ్బులు ఎక్కువైపోతే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సర్పంచులందరినీ చాలా గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఎస్, పలానా నువ్వు ఇది ఖర్చు పెడతావు కదా, ఈ గ్రామానికి జేపీ, నువ్వే సర్పంచ్ పో అని చెప్పి ఏకగ్రీవంగా వేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి కూడా షాక్ అవుతున్నాడు. రేవంత్ షాక్స్, గ్రామాలు రాక్స్ అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎట్లాగో ఇండివిజువల్ సింబల్స్ అనేవి ఉంటాయి, కానీ పార్టీలు మద్దతు తెలుపుతాయి. అంటే కాంగ్రెస్ తరపున ఈ సింబల్ నువ్వు నించో, ఇగో బీఆర్ఎస్ తరపున ఈ సింబల్తో నువ్వు నించో, ఇగో బీజేపీ తరపున ఈ సింబల్తో నువ్వు నించో, లేకపోతే ఇగో ఇండిపెండెంట్, ఇగో ఆల్రెడీ వేరే సింబల్స్ ఉంటాయి. సో పార్టీలు మద్దతు పలుకుతాయి అన్నట్టు. దాని తర్వాత ఏమైతాయి? ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు అయినప్పుడు ఇక మళ్ళా సర్పంచులు కలిసి ఒక ఎంపీటీసీని ఒక పార్టీ తరపున వీళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ. అందుకని ఇప్పటి నుంచే పార్టీలన్నీ కుస్తీలు పడతాయి. వీళ్ళు పోటీ చేసేది వేరే వేరే సింబల్స్తో అయినా మద్దతు పార్టీల తరపు నుంచి తీసుకుంటారు అన్నట్టు. బీఆర్ఎస్, బీజేపీ అని, కాంగ్రెస్ అని.
సో తర్వాత పార్టీలకి మారిపోతారు. సో డెఫినెట్గా ఏముంది, గ్రామ పంచాయతీలలో మొత్తం కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నది. బరాబర్ ఇది అందరికీ తెలిసిన విషయమే. విచ్చలవిడి విపరీతమైనటువంటి వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కొనసాగుతున్నది. మైకులు పెడితే బండబూతులే తక్కువ. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, కలెక్టర్లు ఎవరు కూడా ఫీల్డ్లో లేరు, రైతుల సాధక బాధకాలు పట్టించుకునేటువంటి నాదుడు లేడు. కట్ అయిపోయినటువంటి రోడ్స్ మొన్న చూసినాం, ఒక తాండా దగ్గర రోడ్ వేస్తే అక్కడ ఒక వ్యక్తి, దయచేసి ఆ లింక్ మన దాంట్లో కూడా పెట్టినాం కదా, ఒకసారి ఉంటే చూపియండి, పెట్టండి గ్రూప్లో. సో ఆ రోడ్డు మొత్తం పీకి చూపిస్తున్నాడు. అంటే ఎంత దరిద్రంగా ఆ కాంట్రాక్టర్ రోడ్ వేసిండు అనేది క్లియర్గా తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నారు, లైవ్లో వీడియోలు చేసి చూపిస్తూ ఉన్నారు. సో మరి ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ డెఫినెట్గా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఏమనుంటే ప్రగతి భవన్ల, ప్రజాభవన్ల బట్టిగాడు అధికార దుర్వినియోగం చేసుకుంటారు, నిశ్చితార్థాలు చేసుకోవడం తప్ప ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఇటు రేవంత్ రెడ్డి పెళ్ళిళ్ళ పేరయ్య. నేను రేవంత్ రెడ్డికి పెట్టాల్సింది ఏంటంటే పెళ్ళిళ్ళకు, పబ్బాలకు వెళ్ళడము. మొన్నేమో బట్టి విక్రమార్క కొడుకు నిశ్చితార్థానికి పోయాడు. నిన్ననో మొన్ననో ఈ రాహుల్ సిప్లిగంజ్ పెళ్ళికి రోజుకో పెళ్ళికి పోతుండు, రోజుకో రిసెప్షన్ పోతుండు, ప్రజెంట్ సార్ అని ప్రజెంట్ వేయించుకుంటుండు. మరి కేటీఆర్ ఏమన్నా తక్కువనా? కేటీఆర్ కూడా గదే పని చేస్తుండు. సో ఇప్పుడు కేటీఆర్ ఎక్కడ పోయినా ఎవడు అడగాడు, ఎందుకంటే అధికారంలో లేడు కదా. కూరలు వికేష్ కూర్చోబెట్టారు పబ్లిక్. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతారు, అధికారంలో లేని వాళ్ళని ఎవరు కూడా అడగరు. బట్ అయినా అడిగేటోళ్ళని అడుగుతున్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళందరూ పెళ్ళిళ్ళ కోడాలు, భోజనాలు చేయడాలు మంచిగా సకుటుంబ సపరివార సమేతంగా, మళ్ళా మా వదినమ్మను కూడా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్ళిళ్ళకి తీసుకపోతున్నారు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినారంటే మా అంటే ఢిల్లీ పోయడం కనపడతాడు, లేకపోతే పెళ్ళికి పోవడం కనపడతాడు. ఐదర్ ఢిల్లీ నార్ పెళ్ళి. భలే సెట్ అయింది కదా, సింక్ అయింది కదా. సో ఇవి తప్ప మరి రేవంత్ రెడ్డి టీం అయితే పెద్ద బక్వాస్ టీము. ఓకే, మరి ఆ సోషల్ మీడియా ఎవడు చూస్తుండో అదేందో తెలియదు, కానీ పెట్టాల్సిన పెట్టనివి పెడతారు. అన్ని పిచ్చి పిచ్చి ఐడియాలు ఇచ్చి ఏమంటారు, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని పెట్టుకున్న ఆయనకే ఎక్స్పీరియన్స్ లేదు. ఎప్పుడన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడా? ఎక్కువసార్లు ఏమన్నా ఎన్నికల్లో గెలిచిండా ఆయన? ఆంధ్ర వాళ్ళకి మీడియేషన్ వహించడంలో తప్ప వేం నరేందర్ రెడ్డి గారికి ఇంకా దేంట్లో ఉంది ఎక్స్పీరియన్సు? పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చి చేసేటోడిని కూడా పని చేయనీయకుండా ఒక పక్కన రోహిణ్ రెడ్డి బ్యాచ్ని వేసుకొని, ఇంకో పక్క ఆ ఫహీం ఖురేషి బ్యాచ్ వేసుకొని, ఇంకో పక్క ఇది వేసుకొని ఆ రేవంత్ సిట్ అంటే సిట్ షాడో ముఖ్యమంత్రి లాగా ముందరకెళ్తున్నాడు. సో పెళ్ళిళ్ళకి పోదాం, 2 మాటలు చెప్దాం, 2 ముచ్చట్లు చెప్దాం, 2 అక్షింతలు వేసుకుందాం, కథం వచ్చేద్దాం. ఇది తప్ప రేవంత్ అన్న ఇంకా నువ్వు చేసేది ఏమన్నా ఉన్నదా ఈ వారం రోజుల నుంచి? మా అంటే క్యాబినెట్ కుంపటి పెడితివి, బీసీ రిజర్వేషన్ అంటివి, కుంపటి పెడితివి, మెల్లగా పైకి 42% రిజర్వేషన్ అని చెప్పి నిప్పు రాజేస్తేవి. తర్వాత ఏం చేస్తేవి రేవంత్ అన్న? ఫస్ట్ నిప్పు రాజేస్తేవి, తర్వాత రెడ్డి సంగమోని తీసుకపోయి కేసు వేపిస్తేవి. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే 17% రిజర్వేషన్ తోటి ఎలక్షన్లకు పోతివి. పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటివి. ఉట్టి మాటలు కట్టి పెట్టవోయ్ రేవంత్ అన్న, ఉట్టి మాటలు. ఇక అదే అయ్యేది లేదు, పోయేది లేదు. అన్నీ ఒక్కడంటే ఒకటి నెరవేర్చినవా? 6 గ్యారంటీలు ఫెయిలే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిలే, అన్నీ ఫెయిలే. ఒక ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి వచ్చి కాడిచ్చి ప్రజాభవన్ నా కొడుకు నిశ్చితార్థం చేస్తున్నామంటే అధికార దుర్వినియోగం చేస్తున్నాం. బట్టి విక్రమార్క గారు, మీరు వేరే దగ్గర చేసుకోండి, మీ దగ్గర పైసలు లేకపోతే నేను ఇస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా సలహా ఇచ్చినవా? నీకే తెలియదు. అరే ప్రజాభవన్లో చేయొద్దా? పుక్కట్ల వేరే ఫంక్షన్ హాల్లో అయితే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఎన్ని యూనిట్స్ కరెంటు కాలింది? ఆ కరెంటు బిల్లు బట్టి కడతాడా, ప్రజాభవన్ కడతదా? ఎవరు కడతారు? ఇవన్నీ తెలియవా? మళ్ళీ మీ వల్ల విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాము. అరే నార్త్ సైడ్ పోతే ఎమ్మెల్యేలను చూడరు. ఆ కిల్లి కొట్టోనన్నా గుర్తుపడతారు, కానీ ఎమ్మెల్యేలను కూడా గుర్తుపడతారు. ఎమ్మెల్యేలను పట్టించుకోరు. గోవాలో అంతే, మీకు వేరే రాష్ట్రాల్లో అంతే, నార్త్ అంతే, యూపీ అంతే.
మీకు ఎక్కడ చూడండి హడావుడు ఉండదు. సాదా సీదాగా పోతా ఉంటారు. మీరు మీ బిల్డప్లు తగలయ్యా, మీ బిల్డప్లు ఎక్కువ, బిజినెస్లు తక్కువ. ఓ ఇక బట్టింట్ల పెళ్ళిగా నిశ్చితార్థం అంటే ఇక మొత్తం పోలీసు వాళ్ళు అందరు పనిపాట మానేసి మీకు బందోబస్తులు ఇవ్వాలి. మా హైదరాబాద్ ప్రజలు మీరు ప్రజాభవన్ హైదరాబాద్ నడి బొడ్డు మీద చేసుకుంటుంటే మేము రోడ్డు ట్రాఫిక్ ముఖ్యమంత్రి వస్తున్నాను ఒకసారి, చిరంజీవి వస్తున్నాను ఇంకోసారి, మంత్రి కొండా సురేఖ వస్తున్నాను ఇంకోసారి, మంత్రి పూనం వస్తున్నాను ఇంకోసారి, ఆ దుద్దిల్ల శ్రీధర్బాబు వస్తున్నాను ఇంకోసారి, ఆ పోలీసు వాళ్ళు ఇట్లా 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 అనుకుంటా ట్రాఫిక్ మొత్తం ఆపేసి ఎవరి మీద కేసు వేయాలి? ఇప్పుడు మేము ఎవరి మీద వేయాలి కేసు? ఇవన్నీ ఎవరు మాట్లాడు, ఫ్రీగా ప్రసారాలు ఇస్తారు. ఇక ఫ్రీగా ప్రసారాలు ఇస్తూ ఉంటారు. శాటిలైట్ వాళ్ళు కూడా వచ్చిరుగా నిశ్చితార్థ వేడుకకు. మరి వాళ్ళు అడగాలి కదా ప్రజాభవన్లో వేసుకోవచ్చా లేదా అని. పెద్ద పెద్ద ఛానళ్ళు, పెద్ద పెద్ద నెంబర్ వన్ మీడియా అనుకునేటోళ్ళు కూడా సకుటుంబ సపరివార సమేతంగా బట్టి గారి కుమారుడు నిశ్చితార్థానికి వచ్చిండ్రు. మంచిగా స్టైల్గా రెడీ అయ్యారు. మరి అడగాలి కదా బట్టి సార్ ప్రజాభవన్లో వేసుకుంటున్నాం, ఇది ప్రజల సొమ్ము కదా, ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెడుతుండు, అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, మళ్ళీ కరెంటు బిల్ మేమే కట్టాలి కదా, మా గవర్నమెంటే కట్టాలి కదా అనేది ఏం లేదు. వాళ్ళు పిలిచిరు, భోజనాలు చేయాలి. బట్టి నిశ్చితార్థానికి వచ్చినాం, ఇగో ఒక సెల్ఫీ కిచ్ ఒక సెల్ఫీ దిగాలి, కథం సోషల్ మీడియాలో పెట్టాలి, కథం ఇక అయిపోయాయి. అంతేగాని ఏం లేదు అక్కడ. ఇప్పుడు కొడంగల్లా అట్లాగే రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లో రేవంత్ అన్న మరి మీ సర్పంచుల సంగతి ఏంది, మీ కొడంగల్ సంగతి ఏంది? అక్కడ కూడా ముందే భయానికి ఏకగ్రీవం చేసుకుంటారా లేకపోతే ఎన్నికలకు పోతారా? మరి ఏం జరుగుతుంది? కొడంగల్లా నాగిరెడ్డిపల్లి ఏదో రెడ్డిపల్లి ఉన్నది కదా, మరి అక్కడ ఎవరు గెలుస్తారు? ఏం కథ? పంచాయతీ ఎన్నడైనా గ్రౌండ్లు ఉన్నవాను, తిరిగినవాను, ప్రజల మధ్యలో దాక్కుంటున్నావు, ప్రజలకి దూరంగా దాక్కుంటున్నావు. మళ్ళా రేవంత్ అన్న పులి సింహము అంటారు. ఎలకనన్నా అప్పుడప్పుడు బయటకు వచ్చి మళ్ళీ పోయి దాక్కుంటుంది. ఎలకనన్నా అప్పుడప్పుడు బయటకు వచ్చి లోపల పోయి దాక్కుంటుంది. బట్ అంతకన్నా దారుణం ఉన్నది కదా. అట్లీస్ట్ అప్పుడప్పుడు గ్రౌండ్లో కూడా వచ్చేటట్లేవు కదా. నువ్వు గ్రౌండ్లోకి వస్తే ఎవరైనా రాళ్ళు సురుతారేమో, లేకపోతే ఇంకేమైనా చేస్తారేమో అని భయమా? మరి ప్రజలంటే ఇష్టం లేదా? లేకపోతే కేసీఆర్ని చూసి నేను కూడా గిట్లనే ఉంటా అని చెప్పి ఫాలో అవుతుండ్రా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇవన్నీ ప్రశ్నించద్దు, ఇవన్నీ మాట్లాడద్దు. మాట్లాడితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళంతా పురుగులు, చీడ పురుగులు. మేం గెలవనికి పనికొచ్చే సోషల్ మీడియా మమ్మల్ని ప్రశ్నించడానికి పనికిరాదు. సోకాల్డ్ పక్కన నీ రెడ్డిలను పెట్టుకొని మేపుతున్నావు కదా నీ సోషల్ మీడియా టీను. ఒక్కడికి బుర్రలా గుజ్జులేదు. అలా ఏం చేస్తారో అలాగే తెలియదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. ఎనీవేస్ రేవంత్ అన్న పాపం నీ ఆశల మీద నీళ్లు చల్లిండ్రు. ఎవరు చల్లిండ్రు? కేంద్ర ప్రభుత్వం. ఏమని చల్లింది? నీళ్లు చల్లింది. సరే, ఈ పంచాయతీ ఎన్నికలు, ఈ పంచాయతీ ఇదంతా నడుస్తూనే ఉన్నది. మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉందాము. నిజంగా ఈ రోజున నేను సెంట్రల్ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే డిజిటల్ మీడియా కూడా మీడియానే. ఓకే, ఎవరైతే డిజిటల్ మీడియా ప్రొఫెషనల్గా నడుపుతున్నారో అందరూ డిజిటల్ మీడియా పెట్టుకొని ఉంటారు. కానీ ఎంటర్టైన్మెంట్లో కొంతమంది ఉంటారు. సో దాన్ని స్క్రూటినీ చేసి చట్టబద్ధంగా అన్ని పర్మిషన్స్తో ఎవరైతే నడుపుతున్నారో, జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళందరికీ కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో అందుకే నేను రుణపడి ఉంటా నరేంద్ర మోడీ గారికి మాత్రమే. కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎన్బికి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మీరు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు రాష్ట్రాలలో ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంటు ఒక జీవో తీసుకొస్తే చచ్చినట్టు స్టేట్ గవర్నమెంట్లు ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. సోషల్ మీడియాని చంపేస్తాం, సోషల్ మీడియాని లేకుండా చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం, చీమ కూడా ఉట్టనీయం,
ఈగ కూడా ఏమంటారు వాళ్ళు ఎక్కడ వాలకుండా వేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి చచ్చినట్టు ఇప్పుడు మీటింగ్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడెక్కడ ఏ ఛానల్స్ ఉన్నాయి, సో ఎవరికి అక్రెడిటేషన్స్ ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకొని మరి మాకు అక్రెడిటేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, మీరు చూడొచ్చు డిజిటల్ మీడియాకు కూడా అక్రెడిటేషన్లు వర్కింగ్ జర్నలిస్ట్గా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పాత్రికేయుల నిర్వచనాన్ని విస్తృతం చేసింది. డిజిటల్ మీడియా, టీవీ, రేడియో జర్నలిస్టులను గుర్తించి వారిని వర్కింగ్ జర్నలిస్టులుగా పరిధిలోనికి తీసుకొని వచ్చింది. ఇకపై వీరంతా అధికారికంగా కార్మిక భద్రతా పరిధిలోకి వచ్చేశారు. IFWJ, TJU పోరాటాలు, ఇతర జాతీయవాద సంఘాల మద్దతు మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది జర్నలిస్టుల చారిత్రక విజయమని TJU అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగిస్వామిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా చారిత్రక రోజు, దేశంలో 4 కొత్త కార్మిక కోడ్లు అమలు అవుతూనే పాత్రికేయ రంగంలో భారీ మార్పు వచ్చింది. ఇకపై డిజిటల్ మీడియా, వెబ్ పోర్టల్స్, టీవీ ఛానళ్లు, రేడియోల్లో పనిచేసే పాత్రికేయులు కూడా అధికారికంగా వర్కింగ్ జర్నలిస్టుల శ్రేణిలో చేర్చబడ్డారు. ఇదే డిమాండ్ను IFWJ, TJU ఎంతో కాలంగా ప్రభుత్వం ముందు ఉంచుతూ వచ్చింది. IFWJ జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య, సెక్రటరీ జనరల్ పరమానంద్ పాండేలు ఇది మన పోరాటానికి విజయమని పేర్కొన్నారు. అట్లాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏదైతే చిత్రగుప్త్ ఛానల్ గిరీష్ దారమోని మీద దాడి జరిగినప్పుడు ఆ సందర్భంగా ఏర్పడినటువంటి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఇదే కోరుకుంది. రేవంత్ రెడ్డి పదే యూట్యూబ్ ఛానళ్ళు మీద దూషించడము, యూట్యూబ్ ఛానళ్లను విపరీతంగా సతాయించడము, అక్రమంగా కేసులు బనాయించడము, ఏమీ లేకపోయినా అక్రమంగా పర్సనల్ అంటే వ్యక్తిగత కేసులు కూడా తీసుకొచ్చి ఆఫీసుల మీద దాడులు చేయించడము మనం చూసాం. మొన్నటి వరకు న్యూస్ చిల్కా ప్రవీణ్ అన్నని ఎట్లా ఇబ్బంది పెట్టినారు, శంకర్ని ఎట్లా ఇబ్బంది పెట్టినారు, తర్వాత మన చిత్రగుప్త గిరీష్ని ఎట్లా ఇబ్బంది పెట్టినారు. సో ఇవన్నీ ఇప్పుడు మాట్లాడితే వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది వన్ సైడ్ మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. సరే, నేను ఎప్పుడైతే వన్ సైడ్ మాట్లాడలేదు, నేను అన్ని పార్టీలను క్వశ్చన్ చేసుకుంటూ వచ్చిన. కానీ శాటిలైట్ మీడియాలో ఎంతమంది పార్టీలను అడ్రస్ చేస్తూ డైరెక్ట్గా ప్రత్యక్షంగా సపోర్ట్ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు శాటిలైట్ ఫండింగ్ ఇచ్చే శాటిలైట్ మీడియాలు ఎన్ని ఉన్నాయండి? రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇచ్చే శాటిలైట్ మీడియాలు ఎన్ని ఉన్నాయండి? డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి అయితే టీ న్యూస్ ఛానలే ఉంది. అంటే శాటిలైట్లో ఉన్న వాళ్ళందరేమో వన్ సైడ్ మాట్లాడచ్చు, ఇక యూట్యూబ్లో వన్ సైడ్ మాట్లాడితేనేమో మీరు జీర్ణించుకోలేరు, మీకు డైజెస్ట్ కాదు. అది న్యాయం ఎట్లయితుంది, ఇది అన్యాయం ఎట్లయితుంది అండి? ఇది ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. దీనికి శాటిలైట్ వాళ్ళకి మండుతూ ఉంటుంది ఇక ఎంతసేపు. ఎందుకని ముందు అంతా సోషల్ మీడియా భూమి ఉన్నది, అందరు సోషల్ మీడియాలోనే వార్తలు చూడడం మొదలు పెట్టిండ్రు. ఎందుకని నిజాలు నిక్కచ్చిగా చెప్పేది సోషల్ మీడియానే, ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొచ్చింది సోషల్ మీడియాలోనే. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా సోషల్ మీడియాకి వెన్నంటే ఉంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా వాస్తవాలు చెప్పండి. 4th ఎస్టేట్ వాస్తవాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయింది, డప్పు కొట్టడమే తప్ప మీరు వాస్తవాలు చెప్పడము, వాస్తవాలని తీసుకురావడము, ప్రజల మధ్యలోకి తీసుకురావడము, స్కామ్స్ని ఎండగట్టడము మీరు ఫెయిల్ అయినారు. సామాన్యులకు అందుబాటులో ఉండలేరు, డబ్బులకి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. అది కూడా కొంతమంది, అందరు కాదు, కొంతమంది. సో ఇట్లా మీరు ఇది చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు కదా. ఎంతమందిని అక్రమంగా తీసుకపోయి అరెస్ట్ చేసినారండి? ఎంతమంది మీద అక్రమ కేసులు బనాయించినారండి? ఎంతమంది మీద? నీకు అక్రెడిటేషన్ ఉందా, అది ఉందా, నువ్వు సోషల్ మీడియా, యూట్యూబ్ అది ఇది అనుకుంటా వెకిలి చేష్టలు చేసుకుంటా ఏ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మీద అడుగులు వేసుకొని పైకి వచ్చిండో అదే సోషల్ మీడియా వల్ల అతను కిందికి రాకపోతే నా పేరు షాదనే కాదు. మేము చించేస్తాం, నాకు ఇవ్వకపోతే ఇవ్వకు, నువ్వు స్టేట్ నుంచి కాకపోతే నేను సెంట్రల్ నుంచి తెచ్చుకుంటా. రేవంత్ అన్న మళ్ళీ చెప్తున్నా, నా మీద కక్ష కట్టి అందరికి ఇచ్చి నా ఒక్కదానికి ఇవ్వకపోయినా ఫరక్ పడదు. నువ్వు స్టేట్ నుండి ఇవ్వకపోతే నేను సెంట్రల్ నుంచి తెచ్చుకుంటా, లేకపోతే ఇంకేదైనా వేసుకుంటా.
ఓకే. సో కానీ నిజాన్ని అయితే చెప్పాలి కదా. ఏమన్నావు? సోషల్ మీడియాని తొక్కేస్తా, డిజిటల్ మీడియాని రక్కేస్తా, చించేస్తా, పేగులు తీసి మెడలేసుకుంటా, బట్టలిప్పి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతా అన్నావు. బట్ వీటన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలేసింది ఎటకేలకు. సో డెఫినెట్గా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మేము థ్యాంక్ఫుల్గానే ఉంటాము. ఎందుకు ఇది మొత్తం అది కూడా చెప్తా. ఎందుకు 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 అంటే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా వీక్. ఎవరి దగ్గర అయితే ఏదైతే లేదో వాళ్ళకి చేత కాకపోతే పక్కోళ్ళని చూసి ఏడుస్తారట. అయ్యో 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 అని ఏడుస్తారట. సో వీళ్ళకి లేనిది బీజేపీకి ఉన్నది ఏంది అంటే బలమైన సోషల్ మీడియా, బలమైన సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు, యూత్. సో వీళ్ళకు ఉన్నది వాళ్ళకి లేనిది. కాంగ్రెస్కి లేనిది సోషల్ మీడియా, బీజేపీకి ఉన్నది సోషల్ మీడియా. నమో మోడీ అనే పదంతోనే నరేంద్ర మోడీ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా సపోర్ట్తో, యువత సపోర్ట్తో, సోషల్ మీడియా సపోర్ట్తోనే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినారు. ఆయనకంత ఇమేజ్ వచ్చింది. దేశంలోనే అత్యంత ఫాలోవర్స్ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారే. వాళ్ళకి తెలుసండి సోషల్ మీడియా వాల్యూ ఏందో. కానీ నీలాంటి వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి ఏం తెలుసు? కాపీ కొట్టి పాస్ అయ్యి డిగ్రీలు తెచ్చుకున్న వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. తెలుసా రేవంత్ అన్న నీకు సోషల్ మీడియా పవర్ అంటే ఏందో? తెలుస్తుంది బహుశా నీకు. మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు. మీకు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు, దాని పవర్ అంటే ఏందో తెలియదు. బీజేపీ నేషనల్ ఇక్కడ తెలంగాణ బీజేపీలో కూడా అంత లేదనుకో, బట్ మోడీ టీం అనేది చాలా స్ట్రాంగ్. ఐఐటి ఖరగ్పూర్ దగ్గర నుంచి ఐఐటి స్టూడెంట్స్ అందరినీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని మరి ముందరకు తీసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియా ద్వారా ముందరికి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీని వాడుతున్నారు. కానీ నువ్వు టెక్నాలజీని దూషిస్తున్నావు. అంతే తేడా దానికి దీనికి. ఓకే. ఎప్పుడైనా ఉన్నోళ్ళని చూసి లేనోళ్ళు ఏడ్చినట్టు, కులుకున్నట్టు నీది ఇట్లనే ఉన్నది పరిస్థితి. మీకు లేదని చెప్పి అసూయ, మీకు రాదని చెప్పి అసూయ. ఫైట్ చేద్దాం, కొట్లాడదాం అన్న దమ్ము లేదు మీకు. ఎంతసేపు ఉన్నోడిని చూసి లేనోడు ఏడుస్తున్నట్టు కళ్ళెంబ నీళ్ళు పెట్టుకొని కుళ్ళుకు తంత్రాలు చేస్తూ ఉన్నావు. అంతే తప్ప ఏది కావాలో అది చేయవు. అడుగు పోయి నీ రామ్మోహన్ రెడ్డిని అడుగు. ఏమడుగుతావు? ఏందయ్యా మరి నువ్వు సోషల్ మీడియా నీకు పదవి ఇచ్చిన కదా, మరి ఇన్ని రోజులు ఏ డిజిటల్ మీడియాతో ఉన్న మీటింగ్లు పెట్టినవా నువ్వు? ఎవరినన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టినవా నువ్వు? ఎవరినన్నా ఆర్గనైజ్ చేసినవా నువ్వు అని చెయ్యాడు. ఎందుకు చేస్తాడు? ఆయనకు నువ్వు పదవి ఇచ్చినావా? ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా పదవి ఇచ్చినావా? ఏమి ఇవ్వలే పదవి. ఆఖరికి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతివి. మరి ఎందుకు చేస్తారు నీకు? ఇటు సోషల్ మీడియాని దూరం పెట్టే, ఇటు అతను ఇది చేయబట్టే, ఒక అపాయింట్మెంట్లు ఇప్పిమంటే కూడా దిక్కు లేదు నీకు. ఇక నీకు కూడా సపోర్ట్ చేస్తాడు చేయమంటే. సోషల్ మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ బీజేపీని చూసి నేర్చుకోవాలి. ఈ విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి. మీరేం చేయకపోగా 100 మాటలు తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్స్ని అడ్డమైన తిట్లు తిట్టబడుతుంది, ఇష్టం వచ్చినట్టు తిట్టబడుతుంది. సో ఏమాత్రం కూడా ఇక మీదట ఇంకా తగ్గేదే లేదు. మాకు ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం, అక్రెడిటేషన్ ఉన్నా ఒకేలాగా పనిచేస్తాం, అక్రెడిటేషన్ లేకపోయినా ఒకేలాగా పనిచేస్తాం. బికాజ్ మేము ప్రశ్నించే గొంతుకలం, ప్రజల పక్షాన మాట్లాడతాం, ప్రజల పక్షాన పోరాడతాం. అది ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఏ స్కామ్ అయినా, ఏ ఐఏఎస్ అయినా, ఏ ఐపీఎస్ అయినా మాకు అందరూ సమానమే. ఇది రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది. ఇప్పటి వరకు వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం ప్రధానంగా వార్తాపత్రికలు, ప్రింట్ మీడియా, వార్తా సంస్థలకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల ఆ నిర్వచనం విస్తరించి 3 పెద్ద రంగాలను జత చేసుకుంది. డిజిటల్ ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, టీవీ న్యూస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఎఫ్ఎం, కమ్యూనిటీ రేడియో, పాత్రికేయులు వర్కింగ్ జర్నలిస్టుగా అధికారికంగా గుర్తింపు పొందారు. ఫలితంగా డిజిటల్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లపై వార్తా కంటెంట్ తయారు చేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ఏ 4 కార్మిక కోడ్లు అమలయ్యాయి?
పాత్రికేయులకు ఏం లాభం? వెజ్ కోడ్, కనీస వేతన హక్కు, సకాలంలో పారదర్శకంగా జీతం చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, బోనస్, అట్లాగే అలవెన్సులపై అలవెన్సులపై స్పష్టమైన నియమాలు. డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్, స్ట్రింగర్, ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం. సోషల్ మీడియా సెక్యూరిటీ కోడ్, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ, మెటర్నిటీ బెనిఫిట్, గ్రాట్యుయిటీ వంటి సౌకర్యాలకు బలమైన అర్హత. అనిశ్చిత ఉద్యోగాలు, అసంఘటిత పని పరిస్థితిలో భద్రత, ఫ్రీలాన్స్ అండ్ గిగ్ జర్నలిస్టులకు భద్రతా జాలం సాధ్యమవుతుంది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఐఆర్ కోడ్, ఉద్యోగ నిబంధనల్లో పారదర్శకత, వివాద పరిష్కార విధానం, యాజమాన్య ఇష్టారాజ్యంగా తొలగింపులపై అడ్డు, పాత్రికేయ యూనియన్ల బలోపేతం, చట్టబద్ధత గుర్తింపు. OSHWC కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్. రిపోర్టింగ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు, న్యూస్ రూమ్ అండ్ ఫీల్డ్ వర్క్లో సురక్షిత వాతావరణం, అతి గంటలు, రిస్క్ కవరేజ్, లైవ్ డ్యూటీలకు స్పష్టమైన ప్రమాణాలు. టీవీ అండ్ డిజిటల్ రిపోర్టర్లకు అది అత్యంత ముఖ్యం, ఎందుకంటే ఫీల్డ్ కవరేజ్లో ప్రమాదం ఎక్కువ. IFWJ ఎందుకు దీర్ఘ పోరాట విజయం అంటోంది? IFWJ ఎంతో కాలంగా ఈ డిమాండ్ల కోసం పోరాటం చేసింది. పాత్రికే తత్వం ఇక ప్రింట్కే పరిమితం కాదు. డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలే అతిపెద్ద కార్మిక శక్తిగా మారాయి. వీరికి చట్టంలో స్థానం ఇవ్వాలి. అందుకోసం ముందస్తు లేఖలు, ధర్నాలు, నిరసనలు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో చర్చలు, పార్లమెంటరీ కమిటీలకు సూచనలు, కొత్త కోడ్ డ్రాఫ్ట్లపై అభ్యంతరాలు, ఇవన్నీ కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. పాత్రికేయులకు ఏమి మారనుంది? ఇది 5 పెద్ద ప్రభావాలు. వేతనం అండ్ కాంట్రాక్ట్లో పారదర్శకత, ఛానల్స్, పోర్టల్స్, FM స్టేషన్స్ ఇక ఇష్టారీతిన కాంట్రాక్టులు పెట్టలేవు. ఉద్యోగ భద్రత పెరుగుతుంది. తొలగింపులు, కోతలు, దోపిడీలకు చట్టబద్ధమైన అడ్డుకట్ట వేయబడింది. పని గంటలు అండ్ సెలవులు నియంత్రణలోకి వస్తాయి. డిజిటల్ టీవీ 12 నుండి 14 గంటల పని సాధారణం, ఇక నియమాలు అమలవుతాయి. రిస్క్ కవరేజ్లో భద్రత, జన సమూహాలు, రాళ్ల దాడులు, విపత్తులు, ఎన్నికలు, క్రైమ్ రిపోర్టింగ్లో భద్రతా ప్రమాణాలు వర్తిస్తాయి. యూనియన్ బలం పెరుగుతుంది. ఓకే, యూనియన్ బలం పెరుగుతుంది. సో ఇంకా ఏమేమి ప్రభుత్వ పరంగా బెనిఫిట్స్ ఉంటాయో ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా డిజిటల్ మీడియాకి ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా రాబోతున్నాయి. ఇక దీన్ని ఎవరు కూడా ఆపలేరు. బికాజ్ కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా యొక్క పవర్ ఏంటి, వాల్యూ ఏంటి అనేది తెలుసు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 8 కాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు. సో వాళ్ళకి దీని పవర్ ఏంటో అర్థం కాదు. ఒకళ్ళని చంపుతావు, ఇద్దరిని చంపుతావు, ఇంకో 3 4 దొక్కుతావు, 10 మందిని దొక్కితే 100 మంది పైకి లేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇకనైనా సోషల్ మీడియాని దూషించడం ఆపేసి వ్యక్తిని వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడండి. గతంలో BRS హయాంలో కూడా ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన కేసులు పెట్టుకుంటా పోయి ఘోరాలు చేసిండ్రు. ఆ కేసులు పెట్టడమే వాళ్ళు చేసినటువంటి మహాపాపాలయ్యి వాళ్ళ కర్మ సిద్ధాంతం ఫలితాన వాళ్ళు ఓడిపోయి ఇప్పుడు ఒక దగ్గర కూర్చొని కుటుంబం ముక్కలైపోయి విపరీతమైనటువంటి బాధపడతా ఉన్నారు. సో ఇదే పద్ధతి నువ్వు కూడా తెచ్చుకోకు రేవంత్ అన్న అని మరొక్కసారి నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. సో మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో డిజిటల్ మీడియా అండ్ అలాగే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరపున నేను మరొక్కసారి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మెజారిటీ సర్పంచులు గెలవాలి. ఎమ్మెల్యేలకు కావాల్సిన మద్దతు ఇవ్వండి. అభ్యర్థుల ఎంపికలో స్థానిక లీడర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకురండి. అందుకు కావాల్సిన వ్యూహాలు అమలు చేయండి. ఈ ఫలితాలే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపునకు బాట. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. 2న DCC అధ్యక్షులు PCC కమిటీ సమావేశం. రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో జిల్లాల్లోని మెజారిటీ సర్పంచ్ స్థానాలు ఎలాగైనా గెలిచేందుకు మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. అందుకోసం ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కావాల్సిన సహకారాలు అందించాలని సూచించినట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కూడా స్థానిక లీడర్ల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని కోరినట్లు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల పార్టీలకు అతీతంగా జరుగుతున్న గ్రామాల్లో మాత్రం పోటీ చేసే అభ్యర్థులకు పరోక్షంగా పార్టీలు సపోర్ట్ ఉంటుంది. అందుకని తాము బలపరిచే అభ్యర్థి విజయం కోసం పార్టీలు తీవ్రంగా కృషి చేయడం సహజం. ఈ నేపథ్యంలోనే మెజారిటీ సర్పంచ్ స్థానాలు గెలవడం వల్ల పార్టీకి బూస్టింగ్ రావడంతో పాటు ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే అవకాశాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తే ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సీఎం జిల్లాల పర్యటన వచ్చే నెల 1 నుంచి 7వ తేదీ వరకు తొలుత సొంత జిల్లాల్లోని మక్తల్కు, ఆ తర్వాత మిగతా జిల్లాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం. రెండో రోజు 4,901 నామినేషన్లు దాఖలు. నేటితో ముగియనున్న సర్పంచ్ తొలి విడత నామినేషన్స్. రేపటి నుంచి రెండో విడత ప్రారంభం. ఇక్కడ నిరుద్యోగులు ఏమైపోయినారు? ఎస్, డెఫినెట్గా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నిరుద్యోగులు 2 పోటీ చేసి ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే జరిగింది. అక్కడ వాళ్ళు సక్సెస్ అయినట్టే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంచాయతీని, ఏ గ్రామాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా నామినేషన్ వేయాలి, ఖచ్చితంగా ముందరికి రావాలా. నాకు తెలిసి ఇంకా 2-3 విడతలు ఉన్నాయి, ఇంకా టైం ఎక్కువ లేదు. సో మీ సొంత ఊరు నుంచే మీరు నామినేషన్ వేసి పోటీ చేయండి. నిరుద్యోగుల సత్తా ఏంది, యువత సత్తా ఏందో చూపించండి అని చెప్పి నేను మరొకసారి నిరుద్యోగులందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. ప్రతి గ్రామాన ప్రతి గెలుస్తారా ఓడతారా అనేది సెకండరీ. ఫస్ట్ నామినేషన్ వేసి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇక మీదట ప్రతి ఒక్క యువత రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయ పరంగా ఒక సరికొత్త పెను మార్పును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ మార్పును ముందుగా నిరుద్యోగులే నాంది పలకాలని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అండ్ అదే రకంగా ఎస్, భారత జీడిపి వృద్ధి రేటు 8.2%, Q2లో అంచనాలకు మించి నమోదు. ఇది 6 త్రైమాసికాల గరిష్టం. ట్రంప్ తారీఫులున్న పెరిగిన స్థూల జాతీయ ఆదాయం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వెల్లడి. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి 5.6% నమోదు. వచ్చే నెలలో భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో రాక, ఢిల్లీలో ప్రధాని మోడీతో కీలక భేటీ, విదేశాంగ శాఖ. పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం, నోటిఫికేషన్ విడుదలపై నామినేషన్స్ వేస్తున్న అభ్యర్థులు. ఈ టైంలో జీవో నెంబర్ 46పై జోక్యం చేసుకోలేం. ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు ఇచ్చిన మేమే స్టే ఎలా ఇవ్వాలి? సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోతే ఎన్నిక రద్దు చేయాలని కోరుకుంటున్నారా? పిటిషనర్కు రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. బీసీ రిజర్వేషన్లపై 6 వారాల్లో కౌంటర్ వేయాలని సర్కారుకు ఆదేశం. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా. సో ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్మెంట్పై పూర్తి నివేదిక ఇవ్వండి, 4 వారాల్లో కౌంటర్ వేయాలని హోంశాఖకు హైకోర్టు ఆదేశాలు. మొబైల్ ద్వారా 3 చలాన్లు వేశారని దాఖలైన పిటిషన్పై ధర్మాసనం సీరియస్. సో పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం. సో పాత పద్ధతిలోనే ఖచ్చితంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలైతే ఆపలేమని చెప్పి కోర్టు చెప్పేసింది. సో పాత 17% ఏదైతే 17% రిజర్వేషన్ పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతిలోనే ఎలక్షన్కి పోవాలి. ఇక్కడ టోటల్గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయింది. బీహార్లో పోయి కూడా అన్ని గప్పాలు కొట్టొచ్చిర్రు, తెలంగాణ సొమ్ము మొత్తం ఖర్చు పెట్టొచ్చిర్రు. అక్కడ బీహార్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి దిక్కు లేదంటే బీహార్ పేపర్లకు పోయి మే రిజర్వేషన్కి యాగయామే తెలంగాణమే అని గప్పాలు కొట్టించినటువంటి గప్పాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రేవంత్ రెడ్డి గారే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టోటల్గా ఫెయిల్ అయినారు. కాంగ్రెస్ పార్టీ టోటల్గా రిజర్వేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. సో 42% రిజర్వేషన్ ఇస్తే 50% ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా దాటద్దు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో దీని పరంగా ఇక్కడ ఫెయిల్ అయింది. రిజర్వేషన్ ఇస్తా అని మాటిచ్చింది రేవంతే, ఎన్నుపోటు ఓడిపించింది కూడా రేవంత్ రెడ్డి. ఇక్కడైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి. ఎవడేం చేస్తున్నాడు, ఏ పార్టీ ఎటువంటి గప్పాలు కొడుతున్నారు, ఏం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, ఒకటే ఒకటి నేను చెప్తా.
తెలంగాణ క్షేమం, తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాత్రమే ఆలోచించండి దయచేసి. కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం తెలంగాణ ప్రజలకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఓటుకు నోటు తీసుకోవడం బంద్ చేయాలి. ఎవడైనా డబ్బులు ఇస్తే చెప్పులు తీసుకొని కొడతా నా కొడక అని చెప్పి మీరు తిట్టాలి. మీరు వెనక్కి చెప్పులు చూపించి వాళ్ళని ఎవరైతే డబ్బులు ఇవ్వడానికి వస్తారో వాళ్ళని తిప్పి పంపించాలి. మార్పు కాదు, మార్పు ఫస్ట్ ప్రజలలో మొదలవ్వాలి. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం అనేది మీరు అలవాటు చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే ఉంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు. ఇక్కడ రాజకీయ నాయకులది మాత్రమే తప్పు కాదు, ప్రజలది కూడా తప్పే. డబ్బు తీసుకొని ఓటేసే ప్రతి ఒక్కరిది కూడా తప్పే. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇటువంటి అధికారులే పెత్తనందారులే మనల్ని అందరినీ కూడా బానిస లెక్క చూస్తారు. మీ ఒక్కరు డబ్బులు తీసుకోవడం వల్ల మీ వల్ల వేరే కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. వేరే పిల్లలు కూడా చదువు లేకుండా అయిపోతున్నారు. వేరే పిల్లలు కూడా వైద్యం లేకుండా అయిపోతున్నారు. సో నేను అందుకే ఒకటి చెప్తున్నా, దయచేసి ముందు మనం మారదాం. డబ్బులు తీసుకోవడం ఆపండి, డబ్బులు తీసుకొని ఓటేయడం ఆపండి. ఏ ఒక్కడైనా డబ్బులు వేయడానికి వస్తే కొట్టి పంపించండి, అంతే, ఏం లేదు. కొట్టి పంపించండి, నాకు డబ్బులు వద్దు అని చెప్పండి. మనకు కావాల్సింది ఏంది? నీళ్ళు, నిధులు, మంచి విద్య, మంచి వైద్యం, మంచి ఉపాధి. ఇవి ఉంటే మనకేం అవసరం లేదండి. వీళ్ళేదో రైజింగ్ తెలంగాణ, జింగ్ తెలంగాణ, ఫ్యూచర్ తెలంగాణ ఏదేదో అంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? మనం బాగుంటే, ఈ 5,000 కలిపి ఒక పూట కడుపు నిండా తినగలిగితే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం మనకు అందగలిగితే, మంచి బట్టలు మనం వేసుకోగలిగితే, మన పిల్లలకి ఒక మంచి విద్యను ఇవ్వగలిగితే, మన పిల్లల్ని ఒక మంచి ఆఫీసర్లు కానీ, ప్రైవేట్ కానీ, ఎనీ సెక్టార్ మనం వాళ్ళకు ఒక ఉపాధి ఇవ్వగలిగితే అప్పుడే కదండి మనం సక్సెస్ అయినట్టు. ఈ ఉచితాలు ఎందుకు మనకి? పోనా ఉచితాలన్న చక్కగా ఇస్తుర్రా? 1 కోటి మంది ఓట్లు వేస్తే ఆ 1 కోటి మందిలో మా అంటే 2 లక్షల మందికి, 3 లక్షల కుటుంబాలకి ప్రత్యక్షంగా వస్తుంది, పరోక్షంగా ఇంకొంతమందికి వస్తుంది. సో దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు మారాలా, ప్రజలు ప్రశ్నించాలా, ప్రజలు మారాలా. మన కోసం ప్రశ్నించడానికి ఇప్పుడు నక్సలైట్లు కూడా లేరు, చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు నక్సలైట్లని. ఇంతకుముందు మావోయిస్టులు ఉన్నారన్న భయమన్నా ఉండేది రాజకీయ నాయకులకు, ఇప్పుడు వాళ్ళు లేరు. సో మీకోసం మీరే నిలబడాలంటే ముందు ఓటుకు నోటు తీసుకోవద్దు. డబ్బులు ఇస్తామన్నోని చెప్పుతో ఓటి పంపించండి. ఆ తర్వాత రాజకీయ నాయకులు మారాలని కోరుకుందాం. సో దయచేసి దీనికి అనుగుణంగా అడుగులు వేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎస్, డెఫినెట్గా ఒక్కరు మారినట్టేగా. హితబోధ చేస్తున్నారు, పొద్దున వచ్చి నీతులు చెప్తున్నారని కాదు. ఏ ఇద్దరు డబ్బులు తీసుకోకపోయినా తీసుకోనట్టే. అట్లీస్ట్ మార్పు అనేది ఏ ఒక్కరితో అన్న మొదలవుతుంది. ఆ ఒక్కరు ఎవరైతారు అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గుర్తుంచుకో, పంచాయతీ ఎన్నికల సింబల్సే ప్రామాణికం. సర్పంచులకు 30 వార్డు సభ్యులకు 20 గుర్తులట. అబ్బో. బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు. గులాబీ, తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు. ఇప్పటికే పూర్తయిన ముద్రణ. ఈసారి నోటాకు కూడా అవకాశం ఇచ్చిరట. ఒకటేమో ఉంగరం గుర్తు, 2వ నెంబర్ కత్తెర గుర్తు, 3వ నెంబర్ బ్యాట్ గుర్తు, 4వ నెంబర్ చాయ్ కప్పు గుర్తు, 7వ నెంబర్ కాకు గుర్తు, 8వ నెంబర్ కుర్చీ గుర్తు, 9వ నెంబర్ ఏంది? ఇదేమో బోర్డు. ఇది బల్బా లేకపోతే వంకాయ? ఏంది? మనకే అర్థమవుతలేదు ఏం గుర్తు ఇది. ఇంకా ప్రజలకేం అర్థమవుతుంది పాపం? నీకేమైనా అర్థమవుతుందా? వంకాయలాగే ఉంది కదా అది. ఆ వంకాయ గుర్తంట. వంకాయలు వంచుతారా ఏందో మరి. ఇది బోర్డు లాగా ఉంది ఇది కదా. ఇంకోటి బోర్డు, టీవీయా బోర్డా? ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే కీలకం కానున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు కాకుండా కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా అభ్యర్థి పేరు లేకుండానే నిర్వహిస్తారు. రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు,
1.12 లక్షల వార్డులు ఉన్నాయి. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఉండే కొద్ది టైంలో 1.12 లక్షలు బ్యాలెట్ పేపర్లు వేరువేరుగా వారి పేర్లతో ముద్రించడం సాధ్యం కాదు. దీంతో కేవలం గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు నామినేషన్ ఫారంలో పొందుపరిచిన విధంగా తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణలోకి తీసుకొని వరుస క్రమంలో ఉంచుతారు. అభ్యర్థులు ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సీరియల్ నెంబర్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి అభ్యర్థి మొదటి గుర్తు ఇదే ప్రాతిపదికన వరుసగా గుర్తులు కేటాయిస్తారు. సీరియల్ నంబర్ సింబల్పై విస్తృత ప్రచారం. అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్కో అభ్యర్థి 3 ఆప్షన్స్గా గుర్తిస్తారు. ఒకసారి చూద్దాం ఇది కూడా 7వ పేజీలో క్లియర్గా. కోరుకుంటే ఎన్నికల అధికారులు వారు కోరిన సింబల్స్ను పరిశీలిస్తారట. అభ్యర్థులు కోరుకున్నది మిగతా ఎవరు కోరుకోకపోతే వారికి ఆ సింబల్స్ కేటాయిస్తారు. లేని పక్షంలో ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అభ్యర్థులు తమకు కేటాయించిన సీరియల్ నెంబర్ సింబల్ గురించి ఓటర్లకు విస్తృత ప్రచారం చేయాల్సి ఉంటుంది. సర్పంచులకు ఉంగరం, కత్తెర, వార్డు సభ్యులకు కట్టింగ్ ప్లేయర్. సో ఇక్కడ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు అనువుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుర్తించే వస్తువులనే గుర్తులుగా పొందపరచనున్నారు. సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు ముద్రించారు. ఇంతకంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్లు సంవత్సరం క్రితమే ముద్రించి సిద్ధంగా ఉంచారు. సర్పంచులకు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, పర్స్, అట్లాగే స్కానర్, టూత్ పేస్ట్ తదితర గుర్తులు కేటాయించారు. వార్డు సభ్యులకు ఉంగరం, కటింగ్ ప్లేయర్, అట్లాగే నెక్టై బాక్స్ ఉన్నాయట. బ్యాలెట్ పేపర్పై నోటా గుర్తు. ఈసారి బ్యాలెట్ పేపర్లపై నోటా గుర్తు సైతం ఉండనుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే ఓటర్లు నోటా గుర్తుకు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. చట్టసభలకు సంబంధించిన ఎన్నికల్లో నోటా గుర్తు ఉండగా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా అమలు చేయనున్నారు. ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వారికి లేదా నోటాకు ఓటు వేసి ఓటింగ్ శాతం పెంచేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జిహెచ్ఎంసీలోకి 3000 మంది ఉద్యోగులు. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు బల్దియాలో విలీనం. ఫలితంగా రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మెర్జ్. సిడిఎంఏ క్యాడర్గా మున్సిపల్ కమిషనర్లు పోస్టింగ్ మాత్రం జిహెచ్ఎంసీలోనే కొనసాగింపు. ఉద్యోగుల క్యాడర్లో తేడాలు, ప్రమోషన్లలో ఇబ్బందులు. సో జిహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 51 గ్రామాలను విలీనం చేయనున్నారు. ఈ ప్రక్రియతో మున్సిపల్ కమిషనర్ల తప్ప అక్కడ పనిచేస్తున్న సుమారు 3000కు పైగా రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా బల్దియాలో మెర్జ్ కానున్నారు. అయితే ఆయా ఎంప్లాయీస్ క్యాడర్లలో కొన్ని తేడాలు ఉన్నాయి. దీనివల్ల ప్రమోషన్లు విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోని పోస్టులు 27 మున్సిపాలిటీల్లో పబ్లిక్ హెల్త్ వర్కర్, శానిటేషన్ వర్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టెంట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉండడం జరిగిందంట. సో ఇప్పుడున్నటువంటి అవుట్సోర్సింగ్లకే పాపం ఇంకా జీతాలు లేవు. 6 నెలల నుంచి ఇంకా జీతాలు లేవు. చాలా ఘోషపడతా ఉన్నారు. మరి వీళ్ళకి లీడర్లకు ఎట్లా నిద్ర పడుతుందో భట్టి విక్రమార్క గారికి, ముఖ్యమంత్రి గారికి. ఒకటి జీవితాన్ని నాశనం చేసి ఇంతమంది బతుకులు రోడ్డు మీద పడేసి అప్పుపాలు వేసి మీరు జీతాలు ఇవ్వకుండా, వేతనాలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళా ఈ 3000 మంది ఈ మున్సిపాలిటీలు విలీనం అయింది కదా బల్దియాలో. దీంతో మళ్ళీ ఇంకొంతమంది అవుట్సోర్సింగ్ కూడా మళ్ళీ జిహెచ్ఎంసీకే వస్తారు. ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళకే పాపం జీతాలు లేవు. ఇటు హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నర్సులకు లేవు, ఎవరికి లేవు. మళ్ళీ ఇటువంటి పరిస్థితి నెలకొంది మనకి. ఎకరా 151.25 కోట్లు. నియోపోలిస్ లేఅవుట్ మరో రికార్డ్. మరో ఫ్లాట్ ఎకరా 147.75 కోట్లు. 15వ ప్లాట్ 4.5 ఎకరాలట. 4 ఎకరాల 3 గుంటలు దక్కించుకున్న జిహెచ్ఆర్. 16వ ప్లాట్ 5 ఎకరాల 3 గుంటలు దక్కించుకున్న గోద్రేజ్ సంస్థ. మొత్తం 4 ప్లాట్ల అమ్మకం ద్వారా హెచ్ఎండిఏకు 2708 కోట్ల ఆదాయం. డిసెంబర్ 3న మరో 2 ప్లాట్లకు వేలం. అంటే అమ్ముకుంటా పోండి మీరు.
నియోపోలిస్ లేఅవుట్ మరో రికార్డ్. ఓకే, అమ్ముకుంటా పోండి మీరు అట్లనే. ఎకరం ఎంత పలికిందండి? 151.25 కోట్లు. అంతా ట్రాష్. కావాలని మార్కెట్ పెంచుదామని అట్లేదో చూపించుకుంటున్నారు వీళ్ళు. సో 150 కోట్ల ఎకరం అంటే సామాన్యులు కొనగడే సిచ్యువేషన్లో ఉన్నారా? అట్లీస్ట్ కొన్ని వందల గజాల భూమిని కొనుక్కునేటువంటి అవకాశం ఉన్నదా ప్రజలకు, సామాన్య ప్రజలకు? ఆలోచించాలి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారికి దమ్ము ఉంటే ఈ 2708 కోట్లు వచ్చినాయి కదా మీకు, ఈ 2708 కోట్లను మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అవుట్సోర్సింగ్ ఎవరికైతే ఏమంటారో జీతాలు వస్తలేవో వాళ్ళకి, స్టాఫ్ నర్సులకు, అండ్ అట్లాగే ముఖ్యంగా రిటైర్ అయినటువంటి టీచర్లకు, రిటైర్ అయినటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు ఈ రిటైర్మెంట్ పెన్షన్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నదా? ఈ 2708 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడతారు? ముఖ్యంగా మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేటువంటి మనసైనా మీకున్నదా అని చెప్పి నేను స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డిని, బట్టి విక్రమార్కను అడుగుతా ఉన్నాను. బీసీలకు 42% రిజర్వేషన్ల హామీ ఏమైంది? కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి. కామారెడ్డి రైలు రోకోలో జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్, స్వల్ప గాయాలు. అయ్యో, నో కమెంట్స్. ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ. బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్ట్ దారుణ హత్య. 46 ఏళ్ల క్రితం జరిగిన తండ్రి మర్డర్కు కొడుకు ప్రతీకారం. ముందుగా అభిమానినంటూ పరిచయం, ఆపై మర్డర్కు స్కెచ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్ట్ ప్రాణాన్ని బలితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బెల్లపు సిద్ధన్న అజ్ఞాతంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశానుసారం పెద్దన్న అనే వ్యక్తిని హత్య చేశాడు. అతను ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా విషయం తెలుసుకున్న మృతిని కుమారుడు పథకం ప్రకారం సిద్ధయ్యను దారుణంగా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మర్డర్ చేసినామని చెప్పి డైరెక్ట్గా చెప్పుకొని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటున్నారు. ఎవరైనా జనరల్గా మీరు ఆ మర్డర్ చేసిండ్రంట కదా అంటే అన్ని పుకార్లే, నేను మర్డర్ చేయలే అని చెప్తాడు. కానీ పార్టీ చేయమంటేనే నేను మర్డర్ చేసినా, పలానా వ్యక్తిని చేసినా అని చెప్పి బహిరంగంగా చెప్తుంటే మళ్ళీ నేను ఏమనాలి ఇప్పుడు? ఇది ఎవరు తప్పిది? సో ఏదేమైనా బీఆర్ఎస్లా ఈ మర్డర్లు చేసేటోళ్ళు, మర్డర్లు చేయించేటోళ్ళు ఎక్కువ మంది అయ్యిండ్రు. చూసినాం కదా మంతినిలా నడి రోడ్డు మీద ఎట్లా చంపిరో అడ్వకేట్ దంపతులను. వాళ్ళకి శిక్ష వేయలేనటువంటి దమ్ము లేని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అది, ఆ హత్య కూడా కారణమే. పాపం చుట్టుకుంది వీళ్ళకి, దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ పాపం చుట్టుకుంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పారు ఎట్టకేలా కిన్ని ఏళ్ళకు. ఎందుకంటే మన దేశంలో లేట్గా శిక్షలు పడినా లేటెస్ట్గా పడతాయన్న ఆశ ఉంటుంది కదా. సో చూడండి ఇట్లా మరి ఎందుకు, ఎవరి ప్రోద్బలంతో ఈ మర్డర్లు జరిగినాయి? ఎందుకు ఎక్కువ బీఆర్ఎస్ నాయకులే ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నామని చెప్తున్నారు బహిరంగంగా? సో అందుకే చెప్తున్నా, మీ పార్టీ బలపడాలంటే కొత్త నాయకత్వం కావాలి, కొత్త నాయకులు కావాలి. కొత్త నాయకత్వం కాదు, కొత్త నాయకులు కావాలి. క్షేత్రస్థాయిలో, జిల్లాల్లో, మండలాల్లో కొత్త నాయకులు కావాలి. ఎవరున్నారా కొత్త నాయకులు? 1145.17 లక్షల కోట్ల రూపాయలు కంటోన్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం బాకీ. ఆర్మీ నుంచి రావాల్సినవి 1136 కోట్లట. కేంద్ర రక్షణ శాఖ నుంచి మరో 8.77 కోట్లు. నిధులు లేక ఆగమ్య గోచరంగా బోర్డు పరిస్థితి. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేని దుస్థితి. దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వమే నిధుల మంజూరు. చొరవ చూపని ఎంపీ ఈటల, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మద. నిధులు లేమితో ఇబ్బందులు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దేశంలోని అతిపెద్దదైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నిధుల సమస్య వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ బోర్డు నిధులు లేక అభివృద్ధిలో వెనుకంజలో ఉండిపోతుంది. సుమారు 10 ఏళ్లుగా కేంద్రం నుంచి బోర్డుకు 1,145 కోట్లు రావాల్సి ఉంది. బోర్డు పరిధి ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, మిలిటరీ స్థావరాలు, ఇతర ఆఫీసుల నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలు సైతం చెల్లించడం లేదు. 1,145 కోట్ల బకాయిలు కంటోన్మెంట్ బోర్డుకు సర్వీస్ ఛార్జీల
రూపేణా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 1,145.17 కోట్ల మేర 1,145 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. వీటిలో 1,136 కోట్లు ఆర్మీ నుంచి రావాల్సి ఉండగా రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్ ఎస్టేట్ల నుంచి కూడా రావాల్సి ఉంది. మరి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? సరే, ఎంపీల సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు అక్కడ మల్కాజ్గిరి అంటే ఈయననే వస్తాడు కదా. తర్వాత సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. మరి ఆయన ఓరు? కేంద్ర మంత్రి, కేంద్ర గనుల శాఖ మంత్రి. మరి ఓరు? సెంట్రల్ మినిస్టరు. ఆ తర్వాత ఎవరున్నారు? ఇంకా బండి సంజయ్ గారు. ఇంతమంది ఉండి కూడా కేంద్రం నుండి నిధులు ఇప్పిస్తలేరు. పక్కన ఆంధ్రప్రదేశ్కి ఏమో నిధుల మీద నిధులు, నిధుల మీద నిధులు, నిధుల మీద నిధులు వస్తున్నాయి. ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏందో మీ అందరూ కూడా తెలుసు. మరి బోర్డు తిప్పే ప్రయత్నము, మరి రావాల్సినటువంటి నిధులు బకాయిలు ఇప్పించాల్సినటువంటి అవసరం మీకు లేదా? మరి ఎంపీ ఈటల రాజేందర్ గారు ఏం చేస్తున్నట్టు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? హోం సహాయ శాఖ బండి సంజయ్ గారు ఏం చేస్తున్నట్టు? మరి వీళ్ళకి తెలుసా తెలీదా? నిధులు ఇప్పించే పనిలో ఉన్నారా లేదా? అర్థం కాదు పరిస్థితి. నేను చెప్తున్నా కదా, బీజేపీలో తెలంగాణలో సరికొత్త నాయకత్వం రావాలి. ఎవరు అవుననుకున్నా, ఎవరు కాదన్నా, ఎవరికి కోపం వచ్చినా ఒక 2-3 నాయకులు ఉన్నారు బీజేపీలో. అంతా నేనే, నా తర్వాత ఎవ్వడు రావద్దు బీజేపీలా. ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ వాళ్ళే ఉండాలనుకునే స్వార్థపరులు, వీళ్ళు బయటికి పోరు, ఇంకొకరిని బీజేపీలో ఎదగనీయరు, తొక్కేది వాళ్ళే, ఎక్కువెట్టేది వాళ్ళే. ఎప్పుడైతే వీళ్ళకి బుద్ధి వచ్చి సరికొత్త నాయకత్వాన్ని నా తర్వాత ఒక కొత్త క్యాడర్ని తీసుకురావాలనుకుంటారో అప్పుడే బీజేపీ బాగుపడుతుంది. వాళ్ళు పైకి వచ్చినటువంటి విధంగా వేరే వాళ్ళు పైకి రావద్దు. ఎస్, కిషన్ రెడ్డి గారు ఒక సాదాసీదా కార్యకర్తే. ఆ కార్యకర్త ఈ రోజున సెంట్రల్ మినిస్టర్ అయిండు. కానీ నాలాగా మిగతా వాళ్ళు అవ్వద్దు అనేది స్వార్థ బుద్ధి అనేది. అందుకే వేరే నాయకులని కానీ, వాయిస్ ఉన్నోళ్ళని కానీ బీజేపీలో ఎదగనిస్తలేరు, తొక్కేస్తున్నారు. వాయిస్ లేనోడికి, డబ్బులు ఇచ్చినోడికి పదవులు ఇస్తున్నాడు, కష్టపడేటోడికి పదవులు లేవు. మాట్లాడేటోడిని కూడా మాట్లాడనీయకుండా చేసేటువంటి దిట్టలు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళే. నేను తప్ప బీజేపీలో తెలంగాణలో వేరేవాడు ఉండడానికి వీల్లేదు. నేను తప్ప వేరేవాడు మాట్లాడడానికి వీల్లేదు. అతను కోర్టు అవ్వచ్చు, బీఆర్ఎస్తో చేతులు కలపచ్చు, రేవంత్తో మాట్లాడచ్చు, మంచిగా సేఫ్ జోన్లో ఉండొచ్చు. కానీ కిషన్ రెడ్డి తర్వాత ఏ రాజకీయ నాయకుడు బీజేపీలో పైకి రావడానికి వీల్లేదు. లక్ష్మణ్ గారి తర్వాత ఎవరు కూడా పైకి రావడానికి వీల్లేదనే ఒక స్వార్థ బుద్ధి ఉన్నంత కాలం తెలంగాణలో బీజేపీ బాగుపడదు. ఇది 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 ప్రతి ఒక్క కార్యకర్త మనసులో ఉన్నటువంటి మాట. అట్లీస్ట్ బీజేపీ పార్టీలో 80% ఆఫ్ కష్టపడి కాషాయ జెండా కోసం కష్టపడేటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మనసులోని మాట నేను చెప్పేది. నాడు నేడు జర్నలిస్టులకు నిరాశే. గత బీఆర్ఎస్ ప్రస్తుత ప్రభుత్వంలోనూ కూడా పరిష్కారం కాని సమస్యలు, సంక్షోభంలో చిన్న మధ్య తరహా పత్రికలు, 2 ఏళ్ల నుంచి పొడిగిస్తున్న అక్రెడిటేషన్ కాల పరిమితి, సీఎం అనుకుంటే ఇల్లు స్థలాల సమస్యకు పరిష్కారం, డిసెంబర్ 3న ఐఎన్పిఆర్ ఎదుట జర్నలిస్టుల మహాధర్నా, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ ఆలీ. ఇక మస్తు పొగిడిరు కదా రేవంత్ రెడ్డిని. రవీంద్ర భారతికి పిలిచి షాల్ కప్పిర్రు. ఆ జేఎన్యూ ల్యాండ్స్ విషయంలో, జవహర్లాల్ హౌసింగ్ బోర్డు ల్యాండ్స్ విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో దానికోసం కొట్లాడిందేమో, బీఆర్ఎస్ తోటి మాట్లాడిందేమో మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళు. పైగా రేవంత్ రెడ్డి కాలుపుకుంట గప్పాలు కొడుతుంటే మీరు అందరు చప్పట్లు కొట్టారు. మరి ఏమైంది ఇప్పుడు? ఏం చేసిండండి మీరు రేవంత్ రెడ్డి? ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ముందర కోడిని పెట్టి చికెన్ తినమన్నాడు మిమ్మల్ని. ముందర కోడిని పెట్టి చికెన్ తినండి అని చెప్పిండు. అది పరిస్థితి అట్లుంటుంది. ఇప్పటి వరకు లేదు దిక్కు, అక్రెడిటేషన్ల దిక్కు. ఇక వీళ్ళవే ఆపిండ్రంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మా డిజిటల్ మీడియాకు కూడా అక్రెడిటేషన్స్ ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చింది. ఈ గదెంత చేస్తాడో దొరా. ఆలోచించి రేవంత్ అని సోచాయించు. మొత్తం రివర్స్ అయ్యేటట్టుంది కథ. అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు.
సీఎం రేవంత్ ఆగ్రహం, విచారణకు కమిటీ ఏర్పాటు, అక్రమాలు నిజమేనని తేల్చిన ఎంక్వైరీ బృందం, రాజీనామా కోరిన సిఎస్ హెల్త్ సెక్రటరీ. నాకు డౌట్ ఏంటంటే రేవంత్ అన్న, ఈ సిఎస్ కూడా అక్రమాలు చేసిండు కదనే, చీఫ్ సెక్రటరీ కూడా అక్రమాలు చేసిండు, మరి ఆయన ఎవరు రాజీనామా చేయమని చెప్పాలి, ఆయన ఎవరు రిజైన్ చేయమని చెప్పాలి? ఒక్కని యూపీ నీతిమంతుడైన బుద్ధిమంతమైన త్రిలోకేశమైనటువంటి ఐఏఎస్ని తెలంగాణలో ఒక్కని యూపీ రేవంత్ అన్న, నేను నా ముక్కు నీళ్ళకి రాస్తా. మీ దానకిషోర్ రిజైన్ చేసిండా? మీ దానకిషోర్ రిజైన్ చేసిండా? నవీన్ మిట్టల్ రిజైన్ చేసిండా? తర్వాత ఏమంటున్నా మన జయేష్ రంజన్ రిజైన్ చేసిండా? చేసిండా వీళ్ళంతా? అమయ్ కుమార్ రిజైన్ చేసిండా? అరవింద్ కుమార్ రిజైన్ చేసిండా? అవినీతిల కేర్ ఆఫ్ అడ్రస్ పాల్పడుతున్నటువంటి సిఎస్ రామకృష్ణారావు రిజైన్ చేసిండా? ఎవరు రిజైన్ చేసిర్రు? మొత్తం పాలు పోసి పెంచుతున్నావు, వాళ్ళు పెంచిర్రు, నువ్వు పెంచుతున్నావు, పెద్ద తేడా ఏం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఇంకా చాలామంది ఉన్నది. సిహెచ్ శ్రీనివాస్ ఎవరైనా చెప్పాలి, ఎవరు వీళ్ళంతా? గతంలో కేసీఆర్ కాలు మొక్కింది చూడు దొరా, టికెటీ బాంచన్, కాల్ముక్తా బాంచన్, నేను బానిసన్ బాంచన్, స్టేట్ మెడికల్ డైరెక్టర్. ఏడున్నాడు? ఏ కలుగులో దాక్కున్నాడు? ఏం చేసినావు ఆయనని? ఆ అవినీతి తిమింగళాన్ని బయట పెట్టినావు? అవినీతి పరులని బయట పెట్టేటువంటి దమ్ము అయితే నీకు లేదు. బయట పెట్టినావు రేవంత్ అన్న? ఏం చేసిండు ఆయన? తెలియదా నీకేం చేసిండో? ఆ యశోద హాస్పిటల్ చచ్చిపోతే, మెడిసిన్ ఎఫెక్ట్ అయి చచ్చిపోతే యాక్షన్ లేదు. కేసీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేసిండు, సస్పెండ్ చేయకుండా భజన మండలి భజన బ్యాచ్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళని ఏం చేసే దమ్ము లేదు నీకు. మళ్ళీ రేవంత్ రెడ్డి టైగర్ అని చెప్పి మళ్ళీ మీ సోషల్ మీడియా మిమ్మల్ని పక్కన పులి బొమ్మ పెడుతుందట, ఈడ రేవంత్ అన్న బొమ్మ పెడుతుందట. అటుపక్క పులి బొమ్మ, ఇటుపక్క రేవంత్ అన్న బొమ్మ. సర్పంచ్గిరి, వేలం బెర్రి, ఏకగ్రీవాల మాటున లక్షల్లో వేలం పాటలు. మనం ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం దీని గురించి. పక్కా ప్లాన్తో మత్తు వదిలించారు. క్షేత్రస్థాయిలో నిఘా పెట్టి నైజీరియా డ్రగ్స్ రాకెట్ను చిత్తు చేసిన ఈగల్ బృందం. మల్నాడు రెస్టారెంట్ నుంచి ఢిల్లీ వరకు మత్తు నెట్వర్క్ గుట్టు విప్పిన కొరియర్ పార్సెల్. వస్త్రాలు, పాదరక్షలు, పార్సెళ్లలో మత్తు మందులు. దేశవ్యాప్తంగా 2000 మందికి డ్రగ్స్ సరఫరా. సూత్రధారితో పాటు 50 మంది అరెస్టు. 3.5 కోట్ల విలువైన మత్తు మందులు స్వాధీనం. హైదరాబాద్కు చెందిన 11 మందికి డ్రగ్స్ రవాణా. మీడియాకు వివరాలు వెల్లడించిన ఢిల్లీ తెలంగాణ పోలీసులు. సిరిసిల్లలో తల్లి కొడుకు ఆత్మహత్య. మానసిక స్థితి సరిగ్గా లేక నదిలో పడి తల్లి మృతి. ఆవేదనతో అదే నదిలో దూకి కొడుకు బలవన్మరణం. మృతుడు పోలీస్ కానిస్టేబుల్. అమెరికాతో 7,995 కోట్ల రక్షణ ఒప్పందం. భారత నౌకాదళంలోని సీహాక్ హెలికాప్టర్ల నిర్వహణ బాధ్యతలు అమెరికాకు 5 ఏళ్ల పాటు అమల్లో. టారిఫ్ల మోత తర్వాత తొలి ఒప్పందం ఇదే. సో ఒకసారి చూసినట్టయితే కోకాపేటలో కోట్ల వర్షం. ఎకరం ధర 151.25 కోట్ల. సప్పట్లు. ఇదే మనం తెలుసుకోవాలి, ఇంకా అంతకుమించి ఏముంది. నేడు సిద్ధు శివకుమార్ భేటీ. గందరగోళ కర్ణాటకలో అనూహ్య పరిణామం. హైకమాండ్ సూచనతో డిప్యూటీ సీఎంను అల్పాహార విందుకు ఆహ్వానించిన సిద్ధరామయ్య. ఇది నవభారతం, ఎవరికి తల వంచదు. రామ జన్మభూమి పోరాటంలో ఉడిపి మఠానిది కీలక పాత్ర. ప్రధాని మోదీ. ఉడిపి శ్రీకృష్ణ మఠంలో 1,00,000 కంఠ గీతా పారాయణానికి హాజరు. గోవాలో 77 అడుగుల శ్రీరాముడు విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని. 4న భారత్కు పుతిన్. 23న భారత్ రష్యా వార్షిక సదస్సులో 2 రోజుల పాటు చర్చలు. Su-57 ఫైటర్లు, మరిన్ని S-400 కొనుగోళ్లపై ఒప్పందాలు కుదిరే అవకాశం. స్థానిక కరెన్సీలో లావాదేవీలు. పౌర అణుశక్తి రంగంలో సహకారంపై నిర్ణయాలు. మనమైతే ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. మీకు సమస్య ఏదైనా మీరు ఓకే టీవీతో మీరు మాట్లాడాలనుకున్న స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను ఇక్కడ నెంబర్ కూడా రాస్తున్నాను మరొకసారి.
H52091793. ఈ నెంబర్కి దయచేసి, ఇది మన ఆఫీస్ నెంబరు. సో ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే నెంబరు. సో మీ ఎవ్వరికి ఏ క్వెరీస్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా సరే, మీ దగ్గరికి ఓకే టీవీ రావాలి అనుకుంటే, మీ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎస్, మీ అందరికి కూడా తెలుసు, పటంచేరు నియోజకవర్గం అనేది మినీ ఇండియా. అంతేకాదు ఎక్కువ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ ఏరియా కూడా. ఒకప్పుడు పటంచేరులో నీటి కొరత ఉంటే ఈ ఫ్యాక్టరీస్ ద్వారా, ఇండస్ట్రీస్ ద్వారా మొత్తం పొల్యూషన్ అయిపోయి నీళ్లు లేక పటంచేరు ప్రజలు మొత్తం విలవిలలాడి ఇబ్బంది పడితే అప్పుడు డాక్టర్ కిషన్ రావు గారు, అల్లాని కిషన్ రావు గారు, ఆయన కొట్లాడారు. అప్పట్లో ఆయన బీజేపీ స్టేట్ కన్వీనర్గా కూడా ఉండే. ఓకే, సో ఆయన అక్కడ యశోద హాస్పిటల్ అని చెప్పి పటంచేరులో అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిందే. ఆయన ఒక డాక్టరు. తర్వాత ఇప్పుడు నందిగామలో కూడా గోశాల రన్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఆయన కాలం చేయడం జరిగింది. సో పటంచేరు ప్రజల కోసం మాత్రమే కాదు, ఈ మూసీ నదిలో ఎక్కడైతే పటంచేరులో ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా ఆ పొల్యూషన్ అంతా మూసీ నదిలో చేరి నీళ్ళన్నీ కలుషితం అయిపోతున్నాయి. రోగాల బారిన పటంచేరు ప్రజలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు అసలు ఎవరు కూడా పొల్యూషన్ అనేది ఉండద్దు అని చెప్పి ఆయన ఫైట్ చేసిండు. అప్పట్లోనే కోర్టులో కేసులు వేసి, ఇండస్ట్రీస్ ఒక రకంగా చెప్పాలంటే సిఎస్ఆర్ ఫండ్స్ నిధులు ఇవన్నీ కూడా రావడానికి ఒక రకమైనటువంటి కారణం కూడా డాక్టర్ కిషన్ రావు గారు. సో అల్లాని కిషన్ రావు గారు, నేను చాలా గర్వపడుతున్నా. ఆయన మా మేనమామ అని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను. సో ఆయన చేసినటువంటి కృషి వర్ణనాతీతం. సో ఇప్పుడు అక్కడ కట్టినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి డాక్టర్ అల్లాని కిషన్ రావు అనే పేరు పెట్టాలి అని చెప్పి అక్కడ పటంచేరు జర్నలిస్టులు కావచ్చు, పటంచేరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో దాని గురించి కొంతమంది మొన్న రఘునందన్ రావు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో అలాగే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి కూడా కలిసి వినతి పత్రము అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో అక్కడ కట్టినటువంటి పటంచేరులో కట్టినటువంటి ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో దానికి డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి నేను ఓకే టీవీ తరపున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకు అంటే ఈ రోజున పటంచేరు ప్రజలకి కొద్దో గొప్ప పొల్యూషన్ దూరం అయిపోయి స్వచ్ఛమైనటువంటి నీళ్లు వస్తున్నాయి, స్వచ్ఛమైనటువంటి గాలి ఇంకనైనా పటంచేరు ప్రజలకు వస్తుంది అంటే అది డాక్టర్ కిషన్ రావు గారు చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ఒక ఫైట్ అనే నేను మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. సో ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ చూస్తే పటంచేరులో 300 కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పెద్ద దవాఖానాకు పెద్ద ఆయన డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టడం న్యాయపరమైన డిమాండ్ అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు అన్నారు. గురువారం పటంచేరు పారిశ్రామిక ప్రాంత మేధావుల బృందం ఎంపీ రఘునందన్ రావుకు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రూపాయలు నూతన దవాఖానాలకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టడానికి కృషి చేయాలని వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడి వెంటనే స్పందించారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో మేధావుల బృందం సమక్షంలోనే ఫోన్ చేసి కిషన్ రావు పేరు పెట్టడం ధర్మమని, పార్టీ పరంగా కృషి చేయాలని అన్నారు. వెంటనే స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ మేధావుల ఫోరం నుండి కస్బా శంకర్రావు తనతో ఫోన్లో మాట్లాడాడని అన్నారు. పార్టీ పరంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి పటంచేరు నూతన ప్రజల పెద్ద దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు గారి పేరు పెట్టించడంలో బీజేపీ తన వంతు పాత్ర నిర్వహిస్తుందని అన్నారు. మేధావుల బృందం సభ్యులైనటువంటి హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ళ, సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ అధికారి మల్లేశంలు మాట్లాడుతూ పటంచేరు ప్రాంత ప్రజలు మంచినీరు ఉచితంగా తాగుతున్నారు అంటే దానికి డాక్టర్ కిషన్ రావే కారణమని అన్నారు. దాదాపు 300 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో
అధునాతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నూతన దవాఖానాకు డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టడంతో ఘన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారని అన్నారు. పటంచెరు నియోజకవర్గ ప్రజలు బాగా తెలిసిన వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ కాస్బా శంకర్రావు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యానికి వ్యతిరేకంగా రసాయన పరిశ్రమలు వెదజల్లే విషవాయువులను రూపుమాపాలని పర్యావరణ ప్రేమికులైన మేధా పాట్కర్, ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి, ఇతర పర్యావరణ ప్రేమికులతో ప్రాంత బాధితుల రైతులతో కాలుష్య వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి దివంగత డాక్టర్ కిషన్ రావు అని అన్నారు. అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రసాయన పరిశ్రమల యజమానులకు అమ్ముడుపోయి నిమ్మకు నీరెత్తనట్టు ఉండడంతో డాక్టర్ కిషన్ రావు బాధితుల తరపున ఉండి సుప్రీంకోర్టులో కేసు వేసి 567 కోట్లు సిఎస్ఆర్ నిధులను తెప్పించిన మహాగణుడు అని అన్నారు. పారిశ్రామిక ప్రాంత మేధావుల బృందం సభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంటు సభ్యులు ఎం రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావులను విడివిడిగా కలిసి వినతి పత్రాలు అందజేశామని కస్బా శంకర్రావు అన్నారు. మూకుమ్ముడిగా అందరూ నూతన పెద్ద దవాఖానాకు పెద్ద అయిన డాక్టర్ కిషన్ రావు పేరు పెట్టడమే ఆయనకు మనము నిజమైన నివాళి అందించిన వాళ్ళం అవుతామని అనడమే కాకుండా వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతామని ఆయన అన్నారు. సో పటంచెరు నియోజకవర్గ ప్రజలకు ఒక జనరేషన్ మొత్తం అంటే లేటెస్ట్గా ఉన్నటువంటి యువకులకు డాక్టర్ కిషన్ రావు గారి పేరు ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకి కానీ మీ తాతలకి కానీ డాక్టర్ అల్లాని కిషన్ రావు గారు ఏం చేశారనేది పటంచెరులో ఉన్నటువంటి పటంచెరు ఓటర్స్ అందరికీ కూడా తెలుసు. ఆయన ఏ రకమైనటువంటి సేవలు అందించారనేది. అంతేకాదు ఆయన బీజేపీ రాష్ట్ర స్టేట్ కన్వీనర్గా కూడా పనిచేశారు. ఆయన అనునిత్యం పటంచెరు ప్రజలు ఎక్కడ కూడా ఈ పొల్యూషన్ బారిన పడద్దు అని చెప్పి ఎంతో మందిని ఎదుర్కొన్నారు అప్పట్లని. అండ్ ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. సో దయచేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను, డాక్టర్ అల్లాని కిషన్ రావు గారి పేరు ఇప్పుడు కట్టినటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ దవాఖానాకు ఆయన పేరు పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున పటంచెరులో ఉచిత నీళ్లు అనేది ప్రతి ఒక్కరు కూడా తాగుతున్నారు అంటే అది అల్లాని కిషన్ రావు గారు చేసినటువంటి ఒక గొప్ప పోరాటం అని చెప్పి, అండ్ అలాగే అక్కడ ఇండస్ట్రీస్ని ఒక వణుకు పుట్టించినటువంటి వ్యక్తి. డాక్టర్ కిషన్ రావు పేరు చెప్తేనే పటంచెరులో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా గజ వణికేవి. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ లేకుండా చేయాలి అని చెప్పి ఎన్నో కేసులు, ఎన్నో ఆర్టికల్లు, ఎన్నోసార్లు కోట్లలో కొట్లాడి తీసుకొచ్చిన కూడా ఆర్డర్స్. సో ఖచ్చితంగా ఇక్కడ పొల్యూషన్ చెక్కింగ్కి సంబంధించినటువంటి మిషన్స్ కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఏర్పాటు చేయడానికి కూడా కారణం ఒక వంతుగా చెప్పాలి అంటే అది అల్లాని కిషన్ రావు గారికే సాధ్యమైంది. సో అక్కడ ఆయన గురించి తెలియని మనిషి లేడు పటంచెరులో. సో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరిని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అండ్ అలాగే పటంచెరు నియోజకవర్గ ప్రజలని, అండ్ అలాగే పటంచెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ని, అండ్ అదే రకంగా హరీష్ రావు గారిని. ఎందుకంటే మెదక్ జిల్లా పటంచెరు మొత్తం ఆయన కొట్టిన పిండి. సో అందుకని నేను హరీష్ రావు గారిని కూడా, ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను. పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే పటంచెరు ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, బీజేపీ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎంపీ రఘునందన్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి అక్కడ కట్టబోయే ప్రభుత్వ దవాఖానాకు అల్లాని కిషన్ రావు గారి పేరు పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మీ అందరినీ కూడా. ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజల పక్షాన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.